ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా బాధపడ్డారు. లైవ్లోనే కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్ళకు కారణం ఏంటి అంటే, ఒక 3 గంటల ముందు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యలో అంటే హఠాన్ మరణం వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని బొత్స సత్యనారాయణ గారు నాతోటే స్వయంగా చెప్పారు అని చెప్పాడు. దానికి మన బొత్స మామ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి లైవ్లో అందరూ చూస్తుండగానే రాజశేఖర రెడ్డి గారి పేరును తలుచుకొని పాపం కన్నీళ్ళ పర్వతం అయిపోయి పట్టరానటువంటి దుఃఖంతో ఆయన మిగతా వాళ్ళు సముదాయిస్తున్నా ఓదారుస్తున్నా మనోడు అవేమి పట్టించుకోకుండా రాజశేఖర రెడ్డి గారంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, 23 ఏళ్ళ నా రాజకీయ ప్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు కూడా నేను అవమానపరచలేదు. రాజశేఖర రెడ్డి గారి సతీమణి గారిని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ నేను ఎప్పుడూ అవమానపరచలేదు. రాజశేఖర రెడ్డి అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలాంటిది రాజకీయ దురుద్దేశంతో కొన్ని పేపర్లు వాళ్ళ చేతిలో పెట్టుకొని కావాలని నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని బొత్స గారు వాపోయారు. ఇందులో బొత్స గారు వాపోయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారికి ఇక వైసీపీ తప్ప నుంచి ఇంకో పార్టీ దిక్కులేదు. కాబట్టి ఆ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఒకానొక టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవి కూడా తెరపైకి వచ్చింది. బొత్స సత్యనారాయణ గారి పేరు పరిశీలనలోకి వెళ్ళింది. అంత పట్టున్నటువంటి ఉత్తరాంధ్రలో అంత పట్టున్నటువంటి వ్యక్తి. అప్పట్లో మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే బొత్స సత్యనారాయణ గారు అప్పట్లో విజయమ్మ గారి మీద, ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత ఆమె విజయమ్మ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులకి వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు కొన్ని విషయాలు మనం ముందుకు తీసుకురావాలి. ఈ మాట్లాడే క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన కూడా విజయమ్మ గారు అనకుండా విజయ అన్న సందర్భాలు ఉన్నాయి. శాసనసభలో రికార్డ్ అనేటువంటి ఆ రికార్డు వీడియోలు కూడా ఏదో రేపట్లో బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఊరికే బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే సరిపోదు. తర్వాత ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు ఏం మాట్లాడారని పేపర్లో రాశారంటే ఒకసారి చూద్దాం. ఆయన పేపర్లో ఏం రాశారు, పేపర్లో ఒకటి రాశారు. వైఎస్ మృతి వెనకాల జగన్ హస్తం ఉంది. తారీఖు ఎప్పుడు? 2/6/2012. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఈయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానంద తోటి జగన్ సత్సంబంధాలే దీన్ని బలపరుస్తున్నాయి. వైఎస్ విజయలక్ష్మి జగన్ తీరు చూస్తుంటే సందేహాలు. ప్రజా తీర్పును కాదని పిల్లి సుభాష్ జగన్ డబ్బుకు ఆశపడ్డాడు బొత్స. ఇది ఒక పేపర్ని రిలీజ్ చేశాడు. ఇది కూడా కాకుండా ఇది తప్పు అనటానికి లేదు. ఆ రోజు సందర్భాలలో ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు గౌరవ విజయలక్ష్మి అని చెప్పి విజయమ్మ గారిని విజయలక్ష్మి అని చెప్పి సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. దానికి విజయమ్మ గారు ఆ శాసనసభలోనే కళ్ళమని నీళ్లు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని పొమ్మనలేక పొగబెట్టి ఈ విధంగా అవమానపరుస్తారా అని చెప్పేసి అప్పట్లో విజయమ్మ గారు శాసనసభలో మాట్లాడినటువంటి కన్నీటి పర్వతమైన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. దానికి కౌంటర్గా బొత్స గారు మాట్లాడినటువంటి శాసనసభ రికార్డులు ఉన్నాయి. ఈరోజు ఏదో మనం కవర్ చేసుకొని ఇవాళ ఏదో మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఇవాళ మనం ఏదో కాకపోతే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన హవా కొనసాగుతున్న సందర్భంలో ఏదైనా అచ్చెన్నాయుడు గారితో పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు ఒకవేళ అనుండొచ్చేమో, అదేమి అంత స్పెసిఫిక్గా అన్నాడనేది కాదు. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఎన్నాళ్ళు లేనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఇవాళ మీడియా ముఖంగా వచ్చి ఆయన కళ్ళమని నీళ్లు పెట్టి ఏడవటాన్ని కన్నీళ్ళ పర్వతం అవటాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఏంటంటే మన బొత్స కమల్ హాసన్ని మించిపోయినటువంటి యాక్టింగ్ చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయంగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారు, అందులో పెద్దగా జనాలు లేరు.
పార్టీ ఉంటుందో ఊడదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సరేలే ఏముందులే, కాంగ్రెస్ పార్టీలో మనకి మంచి పొజిషన్ ఉంటుంది, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడంలో తప్పు లేదనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. రాజకీయాలలో ఎవరు మిత్రులు ఉండరు, ఎవరు శత్రువులు ఉండరు. ఎందుకంటే 2014లో బొత్స సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేశాడు కదా, అప్పట్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేదు, ఇక దీని పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అని తెలిసిన తర్వాత ఆయన పార్టీ మారిన మాట వాస్తవ విషయం. సో అప్పటిదాకా 2014 దాకా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాబట్టి ఆ తరుణంలో ఏదైనా మాట జారి ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని కవర్ చేయటం కోసం ఆయన మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఏడవటము ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదు. సరే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నేను రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్ కుటుంబాన్ని కానీ ఏం మాట్లాడలేదు అన్నాడు. పేపర్ల వాళ్ళు వక్రీకరించి రాశారు అని అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన నోటితో ఆయన మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా అర్థం కావు, అందరికీ నేను చూపిస్తాను చూడండి. ఒక్క రోజైనా సరే 340 రోజుల్లో 340 రోజులు బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను. అప్పట్లో షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు లిక్కర్ డౌన్ అని చెప్పి మాట్లాడింది. ఆ మాట్లాడిన దానికి కౌంటర్గా మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు 365 రోజుల్లో 360 రోజులైనా మందు తాగకుండా ఉన్నాడా, నువ్వు చెప్పాలి షర్మిల అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అది మాట్లాడింది. ఇప్పుడు ఇంతకుముందు పేపర్ రోడ్లు అంటే పిచ్చి రాతలు రాశాడు అనుకున్నాం. ఇప్పుడు ఇది నీ నోటితోటి నువ్వు మాట్లాడినటువంటి మాటలు కదా, మరి దీన్ని ఎట్లా తప్పిపుచ్చుకుంటావు, దీన్ని ఎలా కవర్ చేసుకుంటావు, దీన్ని ఏమైనా వెనకాల ఆడియో ఎవరైనా సెట్ చేశారని చెప్పి మాట్లాడతావా? వాస్తవానికి రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది కాబట్టి, ముఖ్యమంత్రి రేసులో నీ పేరు ఉంది కాబట్టి కొణిజేటి రోసయ్య గారిని తీసేసి కిరణ్ కుమార్ని వేశారు. అట్లాగే రాష్ట్ర విభజన చేయాలంటే మరి కిరణ్ కుమార్ గారు ఆ రోజు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్గా ఉన్న బొత్స సత్యనారాయణ గారికి పదవి వచ్చుద్దేమో, ఎప్పుడన్నా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాననేటువంటి పేరు కోసం అని చెప్పి అప్పట్లో సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవటం కోసం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసిన మాట వాస్తవ విషయమే. ఇది ఒప్పుకోవాలి. నువ్వు ఇది ఒప్పుకోకుండా నన్నేదో అచ్చెన్నాయుడు ఏదో అన్నాడు ఎవరో అన్నట్టు మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు ఆ రోజు నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు నువ్వు జగన్ మీద షర్మిల మీద నువ్వు మాటల దాడి చేసిన మాట వాస్తవ విషయమే. 2014లో నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మాట వాస్తవ విషయమే కదా. మరి అప్పటిదాకా నువ్వు కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నావు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కుమారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మర్చిపోయి మీరు పార్టీలోకి రమ్మంటే వచ్చారు, సీట్లు సర్దుబాటు చేసుకున్నారు, 19లో గెలిచారు. సో అది వాస్తవ విషయం, దాన్ని మీరు ఒప్పుకోవాలి. అంతేగాని నాకు రాజశేఖర రెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, నేను ఎప్పుడు తులనాడలేదు, ఆయన ఒక్క మాట లేదు, ఆయన పిల్లల్ని ఏమనలేదు, ఆయన సతీమణి నేను ఏమనలేదు అని అంటే ఈ మీడియా వీడియోలన్నీ వక్రీకరించారని రాశారా? నీకోసం ఏమైనా తయారు చేశారా? మామూలుగా ఎవరిదన్నా వాయిస్ని ఇమిటేట్ చేయడం కొంచెం కష్టమైన చేయొచ్చు, నీ వాయిస్ని ఇమిటేట్ చేయడం ఎవరి వల్ల కాదు. అది చాలా కష్టమైనటువంటి వాయిస్, చాలా కష్టము. ప్లస్ అసలు దాన్ని ఇమిటేట్ చేయడానికి కూడా ఎవరికి కూడా గజిబిజిగా ఉండేటువంటి వాయిస్. కాబట్టి ఎన్ని మీడియా ముందుకు వచ్చేదో దొంగ నాటకాలు ఆడితే అట్లా బొత్స సత్యనారాయణ మామ. వాస్తవాలు ఒప్పుకో అన్నావు, జరిగిపోయింది. నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవడం కోసం అన్నా, నేను ఒప్పుకో. అదేమి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని రాజశేఖర రెడ్డి నా రాజకీయ దైవం, నా గురువు అంటే అన్న మాటలేమి ఆగిపోవు, అన్న మాటలేమి జరగకుండా ఏం పోలేదు. అదేమి వాస్తవ విషయాలు.